ఏం చేస్తారు? ఒక్కసారి ఆ పళ్ళెం వంక నీళ్ల వంక అలా చూసి పరవశించిపోయి, అబ్బా నా స్వామి పాదాలు కడిగిన చేతులని, ఆ తడి చేతుల్ని ఇలా శిరస్సున ఉంచుకుంటారు, ముఖం మీద పెట్టి ఆఘ్రాణిస్తారు. ఉత్తరీయంతో తుడుచుకుని ఉద్ధరిని తీసుకుని ఆ పళ్ళెంలో పాదాలు అలా ఉండగానే ఇలా ముంచి నీళ్లు తీసుకుంటారు. తీసుకుని ఇప్పుడు ఆ నీళ్లు ఇలా చేతిలో పోసుకొని 3 మార్లు లోపలికి పుచ్చుకున్నారు. ఆ నీళ్లు సువాసనలు వెదజల్లుతుంటాయి. ఎందుకని? శంకరుడి గంధం ఉంది, లత్తుకుంది. పరదేవత పసుపు ఉంది, పరదేవత లత్తుకుంది. ఇప్పుడు ఆ నీళ్లు ఎంత ఎర్రగా ఉన్నాయన్నారంటే శంకరాచార్యులు వారు, సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినప్పుడు నోటిలోని లాలాజనం ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రగా ఉన్నాయి. అవి ఇలా దగ్గరకి తీసుకుంటే గుమ గుమలాడిపోతున్నాయి. 3 మార్లు పుచ్చుకుని చేయి కడుక్కున్నారు. ఆ పాత్రలో నీళ్లు తీసి మీ భార్యకి ఇచ్చారు 3 మార్లు. ఆమె కూడా పుచ్చుకొని ఆనంద భాష్పాలు కారుస్తూ, అబ్బా ఏమండి ఎంత గొప్ప దర్శనం చేశామండి అంది. ఇప్పుడు మీరు, అమ్మా నాన్నగారండి ఒక్కసారి అన్నారు. మళ్ళీ వాళ్ళ పాదాలు అందులో ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఆ పళ్ళెం జాగ్రత్తగా నీళ్లు ఒలికిపోకుండా తీసేయాలంటే వాళ్ళ అరికాళ్ళకి అది గీసుకోకూడదు, కాళ్ళు కొంచెం వాళ్ళు పైకి ఎత్తాలి కదా. అప్పుడు మళ్ళీ ఇలా పళ్ళెంలో ఉన్న కాళ్ళు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఇలా పైకి ఎత్తాలి. ఎత్తితే మీరు ఆ పళ్ళాన్ని బయటికి తీసేయాలి. తీసేసి పక్కన పెట్టి అని అడిగితే వాళ్ళు మళ్ళీ ఇలా పెడతారు. పెడితే అప్పుడు మీరు మీ మెత్తటి ఉత్తరీయం తీసి ఆ పాదాలు తుడవాలి కదూ. ఆ పాదాలు తుడిచి గంధం పాత్ర మీ ఆవిడిస్తే తీసుకుని ఆ పాత్రలో ఉన్న గంధాన్ని పరమశివుడి యొక్క పాదాలు రెండిటికి రాయాలి. రెండిటికి రాసేటప్పుడు ఒకవైపు బొటనవేలు నుంచి వేళ్ళు ఇలా ఉంటాయి, ఒకవైపు బొటనవేలు నుంచి ఇలా ఉంటాయి. మెత్తటి దూది ముద్దలు ముట్టుకుంటే ఎలా ఉంటాయో అలా తగులుతుంటాయి ఆ వేళ్ల చివరి భాగాలు. 10 మంది చంద్రులు ప్రకాశిస్తే ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఆ తెల్లటి గోళ్ళు. ఇప్పుడు మీరు చందనం తీసుకుని ఆయన పాదానికి రాశారు. అది పచ్చి చందనం, ఇంకా ఆరలేదు, ఒకలా ఉంటుంది పాదం. అమ్మవారి పాదాలకి పసుపు రాశారు. రాసి లత్తుక పాత్ర తీసుకుని, లత్తుక అంటే ఏమీ లేదు, పసుపులో కొద్దిగా సున్నం కలిపి ముద్ద చేస్తారు. ఆ లత్తుక ఇలా ఈ 2 వేళ్లతోటి ఇలా తీసి మొట్టమొదట అమ్మవారి పాదానికి వెనక వైపు నుంచి పెట్టుకు రావాలి. అందుకని అమ్మా అంటే మళ్ళీ ఇలా చీర ఇలా పట్టుకుంది. మీరు ఆ మంజీరాన్ని ఇలా ఎత్తి పట్టుకుని మెత్తగా ఉన్న వెనక నుంచి ఇలా రాసి, ఇలా పక్క నుంచి రాసి, చిటికిన వేలు దగ్గర నుంచి బొటన వేలుకి, బొటన వేలు పక్క నుంచి ఇలా పక్క నుంచి ఇలా లోతుగా ఉన్న దగ్గర నుంచి ఇలా పైకి వెనక్కి రాశారు. రాసి ఒక్క వేలుతో ఇలా ఇలా 2 గీతలు పెట్టారు. ఇలా తీసి మధ్యలో చుక్క పెట్టారు. అబ్బా ఎంత అందంగా ఉందమ్మా, పసుపు రాసి లత్తుక రాసిన నీ పాదాలు. ఇప్పుడు మళ్ళీ ఆ 2వ పాదానికి ఉపచారం చేసి ఇప్పుడు శివుడి వంక చూశారు. గంధం ఆరిపోయింది. గంధం ఆరిపోయి అసలే తెల్లటివాడు, దాని మీద చందనం పచ్చగా తెల్లగా ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు లత్తుక తీసుకుని ఆయన పాదాలకి కూడా అలిది మధ్యలో 2 గీతలు పెట్టి బొట్లు పెట్టారు. ఇప్పుడు ఆ పాద ద్వంద్వాన్ని చూశారు. ఊరుకోగలరా? శంకరులు ఇక్కడ వరకు చెప్పారు మొదట. ఎందుకంటే అసలు ఇది ప్రారంభం చేయమన్నారు. కదా కాలే మాత కదయ కలితాలక్తకరసం. అమ్మా ఎప్పుడమ్మా నీ లత్తుక కరిగిన నీళ్ళు ఎప్పుడు తాగుతానమ్మా? పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం. అమ్మా నేను విద్యార్థిని, ఎప్పటికీ విద్యార్థిని. ఆ నీళ్ళు ఎటువంటివో తెలుసా? ఆ సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసిన లాలాజలం లాంటివి. అవి తాగితే ప్రకృత్యామూకానామపి చ కవిత కారణతయా కథాదత్తే వాణి ముఖ కమలతాంబూల రసతాం. ఈ నీళ్లు తాగితే అమ్మా సరస్వతి కటాక్షం కలుగుతుందన్నారు శంకరాచార్య గారు. అమ్మా అలాంటి నీళ్లు నేను ఎప్పుడు తాగుతానమ్మా, ఎప్పుడు దొరుకుతుందమ్మా నాకు అవకాశం అన్నారు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, మీరు మనసా చేసే పూజలో ఒక ఉపచారానికి మధ్యలో వ్యవధానం ఉంది. మీ మనసు ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి, మీకు రోమాంచితమైపోయి పారవస్యానికి గురైపోయి మీరు ధ్యానంలోంచి బయటికి వచ్చారనుకోండి, మీరు నన్ను నమ్మండి,
మీరు నిజంగా తీర్థం పుచ్చుకొని బయటికి వస్తున్నానన్న అనుభూతితోనే మీరు ఉంటారు. అదే మీ ధారణాశక్తికి, మీ సరస్వతి కటాక్షానికి కారణమవుతుంది. అమ్మ పాదోదకాన్ని రోజు ఎవరు పుచ్చుకుంటున్నారో వాడికి సరస్వతీ కటాక్షం కలుగుతుంది. అందుకే ధ్యానంలో ఒక్క పాద ప్రక్షాళన చేసి నీళ్లు పుచ్చుకోవడం అనేటటువంటి ఒక్క ఉపచారాన్ని ధ్యానం చేస్తే చాలు. ఇది మీ పారవస్యాన్ని బట్టి ఉంటుంది. ఇది కొనసాగింపైందనుకోండి, శివానంద లహరిలో చెప్తారు శంకరాచార్యుల వారు, కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం. ఆ పాదాలు చూశారు, లత్తుక పెట్టారు, ఊరుకోగలరా? గృహీత్వా హస్తాభ్యాం, శంకర ఒక్కసారి నా చేతిలో పెట్టరా పాదాలు అంటే ఇద్దరు ఎత్తి మీ చేతుల్లో పెట్టారు, ఊరుకోగలరా? గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం, చేతులతో పట్టుకుని శిరసి నయనే వక్షసి వహన్, బా ముందుకు జరిగి శంకరా శంకరా ఒక్కసారి కళ్ళకద్దుకోద్దా, నీ ఇష్టం అన్నాడు. ఇలా కళ్ళకి అద్దేసుకుని ఇలా కళ్ళకి రాసేసుకుని ఆ వేళ్ల చివరి భాగాలు కళ్ళకి తగులుతుంటే పొంగిపోయి మధ్యలో ముక్కు దూలం అడ్డొచ్చి అదేదో ఇలా వరుసగా తిత్తులు తగిలినట్టు తగులుతుంటే తల మీద పెట్టేసుకుని గుండెల మీద పెట్టేసుకుని బాగా దగ్గరగా జరిగిపోయి ఆనందం పట్టలేక ఆ పాదాలు మళ్ళీ అలా ఉంచి సమాశ్లిష్యాగ్రాయ స్ఫుట జల జగంధాన్ పరిమళాం గట్టిగా కౌగిలించేసుకుని ఆ పాదాల మీద తలపెట్టి పడిపోతే అబ్బా శ్వాసనలు సప్తర్షులు పూజ చేసిన పువ్వులు ఆ పాదములకు సహజమైన సుగంధం, ఆ వాసనలో మత్తెక్కిపోయి ఆ పాదముల మీద అలా ఉండి పైకి లేచి అది ఎటువంటి సుఖం అది. అది బ్రహ్మాది దేవతలు అనుభవించినటువంటి ఆనందాన్ని నా హృదయంలో అలా ఎప్పుడు అనుభవిస్తానో అన్నారు శంకరాచార్యులు వారు. అప్పుడు మనసు ఏం చేస్తుందో తెలుసా? అసలు వ్యవధానం అడగదు, ఇక అడగదు. ఇక అడగకపోవడంలో ఏమవుతుందంటే అదే పార్వతీ పరమేశ్వర పాదముల కింద మారిపోతుంది. మారిపోయి పూర్తిగా దాని యందు మగ్నమైపోతుంది. మగ్నమైపోతే చెవి వింటుంది, ఏదో పుచ్చుకోదు మనసు. కన్ను చూసినా ఏదైనా పుచ్చుకోదు, ఒక్క దాని యందే రమించిపోతుంది. ఇదే ఈశ్వరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి కారణమవుతుంది. అదే ఆ ధ్యానమే పరమేశ్వరుణ్ణి చేరిపోవడానికి మార్గం అయిపోతుంది. అది బాగా బలపడిపోయింది అనుకోండి, కళ్ళు తెరిచి ఇలా కూర్చుని కూడా ధ్యానం చేసేస్తారు. ఎదురుగుండా ఏదో కనబడుతున్నా విడిపోతాడు. విడిపోయి తనకి కావలసిన వస్తువుని పట్టుకుని ధ్యానం చేస్తాడు. చూస్తున్నారనుకోండి, ఆయన మనందరిలాగే కూర్చున్నాడు అనుకుంటారు, ఆయన దీర్ఘ ధ్యానం చేసేస్తాడు. రైల్లో కూర్చుని అందరితో పాటే ఇలా కూర్చున్నట్టు ఉంటాడు, కానీ ఎదురుగుండా ఏదో చూస్తున్నట్టు ఉంటాడు కిటికీలోంచి. కానీ ఆయన మాత్రం మనసులో కాశీ వెళ్ళిపోతాడు, తిరుపతి వెళ్ళిపోతాడు, పరమేశ్వర పాదార విందం చూస్తాడు, మొత్తం పైనుంచి కిందకి పూజ చేస్తాడు, కింద నుంచి పైకి చేస్తాడు, షోడశోపచారములు చేస్తాడు, నీరాజనం పడతాడు, మంత్రపుష్పం ఇస్తాడు, పరవశించిపోతుంటాడు. పైకి అందరిలా రైల్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళలాగే ఉంటాడు. అస్తమానం మీకు పూజామందిరం ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానమునందు మీరు ఈశ్వరునితో మమేకమైపోతారు. ఇందులో శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు. అసలు ఇది పరమోత్కృష్టం, కానీ ధ్యానంలో ఒక స్థితికి వెడితే తప్ప ఇది చేయడం కష్టం. ఒక స్థాయికి వెళ్ళగలిగితే అప్పుడు చేయగలరు. అందులో శంకరులు చేసిన ప్రతిపాదన బహుశः ఎవ్వరూ చేయలేరు. ఆయన అన్నారు, శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాతః శిరసి దయయా దీహి చరణౌ యయో పాద్యం పాదం పశుపతి జటాజూటతటిని యయోర్లాక్షాలక్ష్మీధరుణ హరి చూడామణి రుచి అన్నారు. చాలా జాగ్రత్తగా చెయ్యాలి ధ్యానం. అది కానీ వచ్చిందా ఇక వాడు మళ్ళీ పుట్టడం అనేటటువంటిది బంభ్రమీతి శిల అంటారు మూకశంకర్లు. ఇక వాడు రాడమ్మా, ఒక నీటి సరస్సులో బండరాయి బారేస్తే పైకి తేలడం ఎంత సత్యమో వాడు మళ్ళీ పుట్టడం అంత సత్యం. ఇక పుట్టడం
అందులో అంటారు శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా. ఇది గురుధ్యానం. అమ్మవారినే గురువుగా భావించడం. ఎందుచేత అంటే గురువు దీక్షా స్వీకారం ఇచ్చిన తర్వాత గురువు చాలా గొప్పగా అనుగ్రహించాలనుకున్నారనుకోండి, గురువు తన జీవితం మొత్తం మీద ఒక్కరినో ఇద్దరినో అనుగ్రహిస్తారు. అలా దగ్గరికి రమ్మని తల మీద 2 పాదములు పెడతారు. తల మీద 2 పాదములు గురువుగారివి పెట్టబడ్డాయి అంటే వాడు అదృష్టం పండిపోయిందని గుర్తు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన అపర శివస్వరూపులు పరమాచార్య స్వామి ఒకే ఒక్కసారి దక్షిణామూర్తి స్తోత్రానికి సంస్కృతంలో వ్యాఖ్యానం రాసిన ఒక వ్యక్తిని చూసి ఆ పుస్తకం ఇలా తిప్పి చదివి ఇలా రమ్మన్నారు. అతని దగ్గరికి వచ్చాడు, భయపడ్డాడు ఏమంటారో అని. ఇలా రా అన్నారు. కూర్చున్నాడు. 2 కాళ్ళు ఎత్తి 2 పాదాలు అతని తల మీద పెట్టారు. అంతే, అతనికి అమృతధారలు పడిపోయాయి. గురువు పాదములు తగిలితే అమృతధారలు పడతాయి. కాబట్టి ఆ గురుపాదములు తల మీద పెట్టుకోవడం, అమ్మవారినే గురువుగా. ఎందుకో తెలుసా, మనకి దశోపనిషత్తులు ఉన్నాయి, ప్రధానమైన ఉపనిషత్తులు. అందులో ఉపనిషత్తుల్లో ఎక్కడ శివుడు గురువుగా లేడు, విష్ణువు గురువుగా లేరు. ఒక్క జగదంబే గురువుగా ఉంది. కఠోపనిషత్తుని ఒక ఉపనిషత్తు, కేనోపనిషత్తుని ఉపనిషత్తు. కేనోపనిషత్తులో అమ్మవారు గురుస్వరూపంతో ఇంద్రుడికి బ్రహ్మ విద్య బోధించింది. అమ్మవారు గురుమండల రూపిణి, లలితా సహస్రంలో ఉందిగా గురుమండల రూపిణి. అందుకని ఆ తల్లి పాదములు తల మీద పెట్టుకున్నట్టుగా ధ్యానం చేయడం సర్వోత్కృష్టం. కానీ దానికి కొంత తర్ఫీదు ఉండాలి. కొంతకాలం ధ్యానం చేసిన తర్వాత గురువుగారి దగ్గర అందులో మెళకువ నేర్చుకోవలసి ఉంటుంది. కాకపోతే నేను కొంచెం విహంగ వీక్షణంగా మీకు దాని గురించి ప్రస్తావన చేస్తాను. అమ్మవారి పాదాలు తల మీద పెట్టుకోవడం అంటే మీరు ఎత్తి పెట్టుకోకూడదు, ఆవిడ అనుగ్రహించాలి. అవి వేదముల యొక్క చివరి భాగములైన ఉపనిషత్తుల యందు విహరిస్తాయి. అటువంటి పాదములు అంటే వేదమాత తల మీద పెట్టుకుంటున్న తల్లి పాదాలు. అటువంటి పాదములు కనుక శంకరులు అన్నారు, శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా. శృతి అంటే వేదం, మూర్ధ అంటే తల, చిట్ట చివరి భాగం. తల అయిన చిట్ట చివరి భాగములో అలంకరింపబడినటువంటి పుష్పరాశి ఎటువంటిదో నీ పాదములు అటువంటివి. అమ్మా, ఆ నీ పాదములను మమాప్యేతో మాత శిరసి దయయా దేహి చరణౌ దేహి. అమ్మ, నాకు నీ పాదములను నా తల మీద పెట్టవా? ఎందుకు పెట్టాలి శంకరా? ఆయన శ్లోకంలో గొప్ప విషయం ఏమిటో తెలుసా? మమాప్యేతో మాత, మమ అపి, నాకు కూడా అంటారు. నాకు కూడా అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి తల మీద పెట్టానంటే మహాపురుషుడైన ఆయన యోగం అటువంటిది పెట్టాను, నీకే అర్హత ఉందని పెట్టనాయా అంటావేమో. అమ్మా, నీ దయే దానికి కారణం. నా అంత పనికి మాలిన వాడు లేడు, నీ అంత దయాస్వరూపిణి లేదు. నీ దయ చూపించడానికి దానికి పాత్రుడైన వాడు ఉండొద్దు, నేనే దానికి పాత్రుడిని, పాడైపోయిన వాడిని. అందుకని పెట్టమ్మా. అందుని మమాప్యేతో మాత శిరసి దయయా. అర్హత నాది కాదమ్మా పెట్టుకోవడానికి, నీ దయ. అయ్యో, వీడింత పాడైపోయారు, మరి వీడి మీ తల మీద పెట్టకపోతే ఎవరి తల మీద పెట్టను, వీడినే కదా బాగు చేయాలి అని పాడైపోయిన వాడిని కాబట్టి పెట్టమ్మా పాదాలు. అర్హత ఉన్నవాడిని నేను అడగట్లేదమ్మా. శంకరులకు ఆ స్థితి మన కోసం. అది జగద్గురువుల యొక్క ఔదార్యం. అందుకే శంకర భగవత్పాదులకు నమస్కరించని జన్మ కృతజ్ఞపు జన్మ. కాబట్టి మమాప్యేతో మాత శిరసి దయయా దేహి చరణౌ దేహి. అమ్మా, నేను కాదు పెట్టుకునేవాడిని, నువ్వు నా తల మీద పెట్టమ్మా అని అంటే అమ్మ నవ్వి ఇలా రా అంటే వెళ్ళి దగ్గరగా కూర్చుంటే తల్లి చీర దగ్గరగా పట్టుకుని 2 పాదములను ఎత్తి తల మీద పెట్టిందనుకోండి. ఇప్పుడు అమ్మవారు పాదములు పెట్టిందనుకోండి, పాదములు ఒక్కటే మీ తలకి తగలవు. ఎందుకో తెలుసా? అమ్మవారి పాదములకు నిరంతర పూజ జరుగుతుంటుంది. నిరంతరం ఎప్పుడూ పూజ చేస్తుంటారు. దేంతో చేస్తారు? పూజకి మొదలెక్కడ అసలు? హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, పాదయోహ పాద్యం సమర్పయామి, స్నానం సమర్పయామి, ఇవన్నీ చేస్తారా? అమ్మవారికి చేసేటటువంటి పాదార్చన గంగోదకంతో చేస్తారు. గంగోదకంతో చేస్తే మరి మేము అందరం చేస్తున్నాం కదండి అని మీరు అడగచ్చు. మీరు నేను కూడా గంగతోనే చేస్తున్నాం. ఎందుకని? మీరు కలశపాత్ర పెట్టి ఏం చెప్తారు? గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు స్నానం ద్రవ్యాణి చ సంప్రోక్ష్య అంటున్నారా?
గంగను అందులోకి రమ్మంటున్నారా? గంగా నది దగ్గరికే వెళ్ళారనుకోండి, ఈ మంత్రం చెప్తారా? ఇక చెప్పరు. గంగ నదులకన్నిటిలోకి పవిత్రమైన నది కాబట్టి గంగోదకంతో చేస్తారు అమ్మవారి పాదాలకి. కాబట్టి ఇప్పుడు ఆ గంగ మీరు ఎక్కడి నుంచో సీసాతోటో గ్లాస్తోటో డబ్బాతోటో చెంబుతోటో పట్టరావడం కాదు, పరమశివుడే వచ్చి నించుంటాడు. ఎందుకని త్రిమూర్తుల యందు ఆయన కూడా ఆదిపరాశక్తికి నమస్కారం చేస్తాడు. పార్వతిగా కాదు, అక్కడ ఆదిపరాశక్తిగా. కాబట్టి ఆయన వచ్చి ఇలా వంగాడు అమ్మవారి వంక. వంగగానే ఈ గంగ ఏం చేస్తుంది? తను అర్చించుకోవాలి అమ్మవారి పాదాలని. అంత మంచి అవకాశం దొరికింది. ఎవరో ఒక గొడుసుకవి ఓ మాట అన్నాడు, శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా చేనంతా గంగమ్మ వాన అన్నాడు. శ్రీశైలం మల్లన్న ఒకసారి ఇలా నా పొలం వంక చూస్తే గంగ పడిపోతుంది వాన కింద అన్నాడు. ఎందుకని ఇక్కడేగా ఉంది, మరి ఉంచితే పడదు. అందుకని అలా పశుపతి జటాజూట తటిని అంటే ఇప్పుడు మీరు ధ్యానంలో ఏం జరుగుతోంది? అమ్మవారి పాదాలు పెట్టుకుంది, మీరు ఇలా కూర్చున్నారు. పాశంచ ఘంటాం శంకరుడు నడిచొచ్చాడు. నడిచొచ్చి ఆయన అమ్మవారి పాదాల వంక ఇలా చూసి నమస్కరించాడు. ఇప్పుడు ఆ పాదముల కింద ఉన్న ఆధారపీఠం ఎవరు? నా తల. ఇప్పుడు నా దగ్గరికి ఎవరు నడిచొచ్చారు? శంకరుడు నడిచొచ్చాడు. నడిచొచ్చి ఇలా అన్నాడు. వెంటనే గంగ చూసింది, అబ్బా జగన్మాత పాదాలు, నేను అర్చించకపోతే ఎలా? పశుపతి జటాజూట తటిని ఆ గంగ పాదాల మీద పడింది. ఇప్పుడు పాదాల మీద అమ్మవారి పాదాలు నా తల మీద ఉన్నాయి. ఆ పాదముల మీద గంగ అంతా ఇలా పడుతోంది. పడిన గంగ ఎక్కడ పడిపోతుంది? కిందకి నా మించే పడిపోతుంది. ఇలా తడిసిపోతూ ముఖం మించి గుండెల మించి నా తొడల మించి కిందకి కారిపోయి తడిసిపోయి నేను ఆ గంగలో కూర్చుని ఉంటాను తడిసిపోయిన బట్టలతో. శివుడు అలా నించుని ఉండగా విష్ణు వచ్చారు. ఆయన అమ్మవారి కొడుకే. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, ఆవిడ 10 వేళ్ళు ఇలా అంటే వచ్చే దశావతారాలు. కాబట్టి ఆయన వచ్చాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన వచ్చి ఆయన నమస్కారం చేయాలి. అందుకని ఆయన ఏం చేశాడు? యయో రాక్షాలక్ష్మీ దరుణహరి చూడామణి రుచి. ఆయన ఇలా బాగా ఉంచి అమ్మవారి పాదాలకి నమస్కారం చేశాడు. గంగ పాదాలు కడిగింది. ఈలోగా శ్రీ మహావిష్ణువు కిరీటంలో ఉండేటటువంటి ఎర్రని రాళ్ల కాంతులు అమ్మ పాదముల మీద పడ్డాయి. పడేటప్పటికి లొత్తుక పెట్టినట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఆ కాంతి చేత లొత్తుక. శంకరులు రహస్యం దాచారు. లాక్షాలక్ష్మి, విష్ణు ఒక్కరే వస్తారేమిటి? లక్ష్మి వచ్చింది. ఆవిడేం చేస్తుంది? ఇప్పుడు ఆ లొత్తుక దిద్దింది. ఆవిడ దిద్ది ఆవిడ నమస్కరించింది. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? మీ చుట్టూనే ఉన్నారు. ఎందుకని మీరే ఆ పాదాలకు ఆధారపీఠం, మీ తల మీద ఉన్నాయి. శంకరుడు పక్కన నించున్నాడు, విష్ణువు పక్కన నించున్నారు, లక్ష్మి పక్కన నించుంది. గంగ ఇలా తడిసిపోయింది. అమ్మ పాదాలు ఇక్కడే ఉన్నాయి. కదిలితే పాదాలు కదిలిపోతాయి. అందుకని మీరు ఇలా పెట్టి ధ్యానంలో అలాగే ఉండిపోయారు. ఆ అనుభవంలో మీరు మమేకమైపోతున్నారు. ఆ మమేకమైపోతున్న స్థితిలో బ్రహ్మ గురించి శంకరులు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ధర్మము అని ఒక మాట ఉంది. పెద్ద కార్యం ఏదైనా చేసేటప్పుడు తండ్రి కొడుకుని వెంట పెట్టుకుని వెళ్లకుండా చేయకూడదు. పెద్దల సేవ చేసేటప్పుడు కూతుర్ని దగ్గర పెట్టుకోకుండా, కోడల్ని దగ్గర పెట్టుకోకుండా తల్లి అత్తగారు చేయకూడదు. కాబట్టి విష్ణువు శివుడు వచ్చారంటే బ్రహ్మగారు వచ్చారా లేదా? వచ్చేసారని లెక్క. చెప్పాలేంటి? ఇప్పుడు చతుర్ముఖుడైన బ్రహ్మగారు వచ్చి అక్కడే నించున్నారు. అలా నించుంటారా? వంగి నమస్కారం చేస్తారా? వంగి నమస్కారం చేశాడు. పైగా ఆయనకి పరదేవత అంటే మహాగౌరవం. ఎందుకని? 4 చేతులతో రక్షించింది. లకేభ్యసంత్రసన్ ప్రథమ మదన దంధకరిపో అంటారు శంకర్లు సౌందర్యలహరిలో ఒక చోట. ఒకసారి బ్రహ్మగారు తప్పుడు పని చేస్తే 5 తలకాయల్లో తలకాయ గిల్లి వదలబారేశాడు శివుడు. మళ్ళీ ఇలా అనబోతున్నాడు. ఆయన గబగబా వెళ్ళి అమ్మవారి చేతుల కింద తన తల పెట్టాడు. అయ్యో 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 పిల్లాడు తలకాయ ఆగిల్లేస్తారేట. 4 చేతులు అడ్డు పెట్టింది ఆవిడ. అమ్మవారు చేతులు అడ్డు పెట్టిందని ఆగిపోయాడు. ఎందుకు అడ్డు పెట్టిందన్నారు. వాళ్ళిద్దరికీ ఓ బంధుత్వం ఉంది. ఆయన నాభి కమలంలోంచి పుట్టాడు, ఆవిడ చేతులు కమలములలో ఉంటాయి. అందుకని 4 చేతులతో అడ్డు పెట్టింది. అందుకని ఆయన ఎప్పుడు ఆ చేతులు అడ్డు పెట్టుకుని ఉంటాడు. లేకపోతే శివుడు గిల్లేస్తాడని భయం. కాబట్టి ఆ తల్లికి నమస్కరించకుండా ఉంటాడా? బ్రహ్మగారు వంగి నమస్కరించాడు. ఎలా నమస్కరిస్తాడు? బ్రహ్మగారు నమస్కరిస్తే మనలా నమస్కరించాడు. ఆయన ఇలా అంటాడు. ఎందుకని? తలలన్నీ తగలాలి. మళ్ళీ ఇటు నుంచి ఇటు అంటాడు ఇలా. ఎందుకని? ఇటువైపు తలలన్నీ తగలాలి, 4 ముఖాలు తగలాలి.
తగిలేటట్టుగా ఆయన నమస్కరిస్తున్నాడు. ఆ పాదాల మీద ఇలా తిప్పుతుంటే బ్రహ్మగారి గడ్డాలు, జుత్తు, కిరీటం, ఆ ముఖం అవి మీ తలకి తగులుతాయా లేవా? అంచులకి బ్రహ్మగారి ముఖం తగిలింది. భర్త నమస్కరించాక సరస్వతీదేవి ఏం చేస్తుంది? ఆవిడ నమస్కరించాలి. కాబట్టి వీణ ఆ పక్కన పెట్టి, మీ పక్కనే కచ్చపి, వీణ ఆ పక్కన పెట్టి సరస్వతీదేవి తల వంచి అమ్మవారి పాదాలకి ఇలా అద్దుకుంది. ఆ స్పర్శకి పాదం కొంచెం ఇలా నొక్కుకుంది. సరస్వతీదేవి వంగడం చేత కలిగినప్పుడు ఆవిడ ముంగురులు, ఆ సువాసన, నా తల్లి, ఆవిడ తలకి చంద్రరేఖ ఉంటుంది, అది మీకు తగులుతుంది. ఇందువల్ల ఒక్క తల్లి పాదములు తల మీద పెట్టుకోవడం. ఇప్పుడు మీరే స్థితిలో ఉన్నారు, ఇలాగే మీరున్నారు కదలకుండా. కానీ బ్రహ్మగారు రావడం, సరస్వతి రావడం, విష్ణువు రావడం, లక్ష్మి రావడం, గంగ పడ్డం, శివుడు నిలబడ్డం, అమ్మ నవ్వుతూ ఉండడం, వాళ్ళకి అభయహిస్తూ ఉండడం, అప్పటి వరకు మీరు అలాగే ఉండిపోయారు. వీళ్ళందరూ అమ్మవారిని స్తోత్రం చేసి ఆ గంగోదకాన్ని తల మీద చల్లుకుని వాళ్ళు వెళ్ళారు. అవసరం లేకుండా మీ తల మీద పడిపోయారు. అమ్మంది, బోలుడు భువనములు పరిపాలించాలి నాన్న, వస్తాను అని పాదములు తీసుకుంది. అమ్మా నమస్కారం అన్నారు. ఇప్పుడు ఈ ధ్యానంలోంచి మీరు పైకి వచ్చారనుకోండి, మీ తలంతా తడిసిపోయినట్టు, ఒళ్ళు తడిసిపోయినట్టు, ఏదో బరువుగా ఉన్నట్టు ఉంటుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. ఇది మాత్రం చాలా ఏకాంత ప్రదేశంలోనే చేస్తారు. నేను కొంతే చెప్పాను సుమా, ఎందుకంటే అది గురువు దగ్గరుండి బాగా చెప్పి నేర్పాలి. ఇది మాత్రం తొందరపడి చేసేయద్దని మనవి. అది చెయ్యండి, సరస్వతీ కటాక్షం కలుగుతుంది. సరస్వతీ కటాక్షం ఇటువంటి సరస్వతీ కటాక్షం కాదు. ఇంకా శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలోనే చెప్తారు. అందులో శరజ్యోత్సనా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సహృన్నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాః పణితయః.